అమెరికా ఇరాన్ మధ్య గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్రమైన సైనిక ఘర్షణల నడుమ ఒక కీలకమైన శాంతి సంకేతం వెలువడింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఆయిల్ సరఫరా మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో నౌకాయానాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ఇరు దేశాలు ప్రాథమిక అంగీకారానికి వచ్చినట్టు తాజా సమాచారం. ఒమన్ దేశం వేదికగా జరిగిన రహస్య దౌత్య చర్చల అనంతరం ఈ ఒప్పంద పత్రం సిద్ధమైనట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. యుద్ధం కారణంగా ఇరాన్ ప్రభుత్వం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశానంటాయి. గ్లోబల్ మార్కెట్లో చమురు సంక్షోభం తలెత్తి అమెరికాలో కూడా ఇంధన ధరలు తీవ్రంగా పెరిగాయి. ఈ ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడడంతో పాటు నౌకాయానాన్ని సురక్షితం చేయటమే లక్ష్యంగా ఇరు దేశాలు ఈ ఒప్పందానికి ప్రాధాన్యతనిచ్చాయి. మధ్యప్రాచ్య దేశమైన ఓమన్ మధ్యవర్తిత్వంలో ఈ చర్చలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్లపై ఎలాంటి దాడులు చేయబోమని ఇరాన్ హామీ ఇవ్వనుండగా, ప్రతిఫలంగా అమెరికా మరియు దాని మిత్ర దేశాలు ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షలలో కొన్నింటిని సడలించేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఈ ఒప్పందంలో భాగమైన ఒక కీలక నిబంధన ఇరు దేశాల దౌత్య సంబంధాలలో మార్పును సూచిస్తోంది. రెండు దేశాలు ఒకరి అంతర్గత వ్యవహారాలలో మరొకరు జోక్యం చేసుకోకూడదని, ఒకరి సార్వభౌమాధికారాన్ని మరొకరు గౌరవించాలని ప్రాథమిక ఖరారులో పేర్కొన్నారు. దీనివల్ల ఇరాన్ పాలనపై అమెరికా చేస్తున్న ఆరోపణలకు, సైనిక చర్యలకు తాత్కాలికంగా విరామం లభించినట్లవుతుంది. ఈ ఒప్పందం కుదిరితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం మళ్లీ యథాస్థితికి చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ శత్రుత్వం దృష్ట్యా ఈ ఒప్పందం ఎంతకాలం నిలబడుతుందనే దానిపై భద్రతా విశ్లేషకులు నిఘా పెంచారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.